అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. చామంతులైతే బ్లూమ్ చాలా బాగా వచ్చినాయి. అంటే చాలా కలర్‌ఫుల్‌గా 2 కలర్స్ మాత్రమే కట్టింగ్స్ మూలాన ఏది ఏ కలరో తెలియక అక్కడ ఇక్కడ గుచ్చి పెట్టేసిన మూలాన మంచిగా బాగా బ్లూమ్ అయితే వచ్చినాయి గానీ మిక్స్ మ్యాచ్‌లో వచ్చినాయన్నమాట. అక్కడొకటి అన్నట్టు. సో, మొన్న లైవ్ చేశాను కదా! మీరందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కువ మంది అయితే కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ టైమ్ నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, అందరం కనెక్ట్ అవుదాం. నాకు కూడా కొత్తండి. అంత తెలీదు లైవ్‌లో ఎట్లా చాట్ చేయాలి అట్లాంటిది. యాక్చువల్లీ చాటింగ్ అయితే నేను చేయడానికి ఉండదు. మీరు నాతో మాట్లాడొచ్చు. మీరు అడిగే క్వెషన్స్‌కి నేను సమాధానం చెప్పొచ్చు. నేను దాని గురించి తెలుసుకున్నాననమాట. సో, నెక్స్ట్ టైమ్ అయితే తప్పకుండా అందరం కనెక్ట్ అవుదాం. నేను ముందే పోస్ట్ పెడతాను. దాన్ని చూసిన తర్వాత మీరందరూ లైవ్‌లో కుదురు కానీ. సో, అలా మాట్లాడుకుందాం మళ్ళీ కొద్దిసేపు. మళ్ళీ ఇంకొక రోజు నేను పెడతాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని తీసుకొచ్చాను కదా ఇంటి దగ్గర నుంచి గ్రోసరీలు అవన్నీ, వాటికి రిలేటెడ్ వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఊరికో అలాగే ఉంటాడు. స్నానం చేసి మామూలుగా కొంచెం పఫీగా ఉంటాడంటే నేను చెప్పాను, వచ్చి చూసి మొత్తం ఒళ్ళంతా తడి కూర్చుని ఆరేతో అంటాడు. లావ్ అయిపోతున్నాడు అన్నాడా నా కొడుకుని? దిష్టి కొట్టాడు నా బాబుని. లేదా ఏంటి ప్రవీణ్ అంకుల్ లావ్ అయిపోతున్నాడు నువ్వు అన్నాడా? నువ్వు లోపల చాలా సన్నగా ఉంటావు అని తెలియదు అంకుల్కి. నా కొడుకు దిష్టి తెలిసింది బాబోయ్. అమ్మో దిష్టి తగిలింది బాబుకి. అలా అన్నాడా ప్రవీణ్ అంకులు? లావ్ అయిపోతున్నావు అన్నాడా? నా బాబు లేదే. ఇక్కడ వెదర్ కూడా చాలా చలి ఎక్కువైపోయిందండి. కొంచెం ఎక్కువగానే ఉంది చలి. సో, దానివల్ల హెల్త్ బాలేదని ఆల్రెడీ మీకు చెప్పాను కదా! నాకైతే ఫీవరు అసలు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా గొంతంతా కూడా నొప్పిగా దగ్గనమాట. భయంకరమైన దగ్గు. సో, దాని గురించి అసలు గార్డెనింగ్ అయితే పక్కనే పెట్టేయండి. ఓన్లీ వాటరింగ్ ఒకటే చేస్తున్నాను. ఎక్కడైనా కొంచెం ఓపిక ఉంటే ఏదైనా చేయాలనిపిస్తే గనక చేస్తున్నాను. లేదంటే గార్డెనింగ్ అయితే పక్కనే పెట్టేయండి. ఇంకా డీఐవైలు అట్లాంటివి ఏమీ లేదు. ఇంట్లో కూడా రొటీన్ పని అయితే కామన్ మనం చేయాలి. లేకపోతే గనక అది అలా పైలప్ అయిపోయి ఉండిపోతుంది. మనమే చేసుకోవాలి కాబట్టి. సో, ఇంట్లో పని అండ్ ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ట్రా ఏదైనా కనపడితే అది చెయ్యాలి. తప్పదు అని అన్నది మాత్రమే చేస్తున్నాను అనమాట. అయితే ఏమైందంటే మేడపైకి వెళ్ళి చూసినప్పుడు కింద ఈ వీల్ క్యాప్ అనమాట. బస్సు వీల్ క్యాపు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అడగొచ్చు మీరు. పిల్లలిద్దరూ స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి రిటర్న్ వస్తుంటే ఒక బస్సుది వీల్ క్యాప్ పడిపోయి ఉంటే సో, అది తీసుకొచ్చాననమాట. సో, దాంట్లో ఒక క్లాత్ ఏసి క్లాత్ మీద మళ్ళీ మట్టేసి ఇలా మనీ ప్లాంట్ కటింగ్స్ అవి వేశాననమాట. సో, అది మంచిగా గ్రో అయిన తర్వాత దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ అవుతుందనుకుంటా పెట్టి. మంచిగానే బావుంది. అయితే గ్రో అయిపోయిన తర్వాత మనీ ప్లాంట్ స్ట్రింగ్స్ వేలాడతాయి కదా! దాని బరువు ఎక్కువైపోయినట్టుంది. సడెన్‌గా బైండింగ్ వైర్‌కి కట్టాననమాట. బైండింగ్ వైర్ కూడా ఓన్లీ ఒక స్ట్రింగే కట్టాను. ఒక్కొక్క స్ట్రింగు అంటే 4 పక్కల 4 స్ట్రింగులు కట్టి పైనుంచి హ్యాంగ్ చేశాననమాట స్టాండ్‌కి. సో, అది ఎలా తెగిపోయిందో తెగిపోయి పడిపోయిందనమాట. ఇటు బుద్ధుడి మీద అక్కడ ఎలిఫెంట్ ప్లాంట్ ఉంది కదా! దాని మీద కూడా పడిపోయింది. సో, దాన్ని మళ్ళీ ఎలా పడినాయి అవి జాగ్రత్తగా తీసి పెట్టాను. పెట్టిన తర్వాత తగిలించలేదు, ఇంకా తగిలించాలి. ఇంట్లో సీసీటీవీకి సర్వీసింగ్‌కి వచ్చారనమాట. ఒక కెమెరాకి కొంచెం ఫాల్ట్ ఉంటే అదంతా కూడా చెక్ చేస్తున్నారు. సో, ఇట్లా ఏదో ఒక పని పెట్టుకుంటూ ఇంకా అవసరం అయినది మాత్రమే చేస్తున్నాననమాట. ఇప్పుడు బఠానీలు సీజన్ కదా! మటరు. సో, ఈ మటర్‌ని ఒలిచేసి మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చనమాట. ఈ స్టోర్ చేసుకున్నవి మనం చక్కగా ఇందులోన వేసుకోవచ్చు. దీన్నేంటంటే మనం ఒలిచిపెట్టిన తర్వాత క్లీన్ చేసేసి వేడి నీళ్ళల్లో వేడి నీళ్ళలో మరుగుతున్న నీళ్ళలో వేసేసి ఒక్క 5 నిమిషాలు మాత్రమే ఉంచాలి. ఒకవేళ ఎక్కువసేపు మనం వాటిని ఉడకనిస్తే గనక మటర్ టేస్ట్ బాగోదనమాట. టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అది కలరు కొంచెం చేంజ్ అయ్యి అవి కొంచెం ఫ్లోట్ అవుతాయి పైకి. ఫ్లోట్ అయినప్పుడు మాత్రం వెంటనే మనం నీళ్ళన్నీ వార్చేసేసి ఒకసారి వాటిని చన్నీళ్ళతో కడగాలి. చన్నీళ్ళతో ఎందుకు కడగాలంటే కలరు అట్లా ఉండడానికి, అంటే బ్రైట్ గ్రీన్‌లో ఉండడం గురించి చన్నీళ్ళతో ఒకసారి కడిగితే గనక బావుంటాయనమాట. మళ్ళీ వాడేసేసి చల్లగా అయిపోయిన తర్వాత మనం బాక్స్‌లో పెట్టేసుకొని
ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఫ్రీజర్లో స్టోర్ అవుతాయి. 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇలా ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేస్తూ ఉంటాను, బ్యాచెస్ లాగా. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయాలన్నా కానీ ఈ చలికాలంలో అసలు కష్టం అనమాట, ఈ మటర్ అన్నీ ఒలవటం కూడా. సో అందుకని నేను ముందు ఒక 2 కిలోస్ తీసుకుని ఇట్లా క్లీన్ చేసేసి చక్కగా బాయిల్ చేసి స్టోర్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఈ మనం దేంట్లో వేసుకోవచ్చు అంటే మీ ఇష్టం. ఇంకా మనం ఇక్కడ అయితే ఈ సీజన్ అన్న రోజులు పరాటోతో సహా అన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అలా మనం మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఇవి నీళ్ళు లేకుండా చక్కగా వాడేసి చల్లగా అయిపోయిన తర్వాత మనం రూమ్ టెంపరేచర్ వచ్చాక స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చింతపండుని అట్లాగే పెట్టేశాను అనమాట. ఇది 2 రకాల చింతపండు దొరుకుతుంది. ఒకటి పువ్వు పండు, ఒకటేమో ఇది కాడపండు అనమాట. ఈ కాడపండు చాలా బాగుంటుంది అని అంటది మా అమ్మ. అందుకే నేను కాడపండు కొంచెం, పువ్వు పండు కొంచెం తీసుకొచ్చానమాట. ఒక 3 కిలోస్ తీసుకొచ్చానమాట. సో కొంచెం దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి అని అన్నప్పుడు నాకు ఎందుకంటే స్టోర్ చేసుకోవాలి, అప్పటికప్పుడు తీసి పీసికి తర్వాత మనం యూజ్ చేయాలంటే కనుక చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దాని గురించి నాకు ఇట్లా ఈజీ ప్రాసెస్ వెతుక్కుని ఒకేసారి పని అయినా కానీ మనకి చేసుకున్న తర్వాత ఒక్కసారి పని అవుతుంది. ఆ తర్వాత మనకి చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఇట్లాంటివన్నీ ఇంట్లో రొటీన్ పని అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇట్లాంటి పని వెతుక్కుంటూ ఉంటానన్నమాట. సో ఈరోజు చింతపండు మొత్తం అంతా కూడా వేడి నీళ్ళలో నానబెట్టేశాను. వేడి నీళ్ళలో నానబెడితే కొంచెం తొందరగా అవుతుంది కదా, చలికి అందులో గడ్డగట్టిపోయి చాలా టైట్గా అయిపోయిందనమాట. సో నానబెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకి నానిపోతుంది. చక్కగా మనం గుజ్జులా చేసేసి పిసికేసిన తర్వాత దాన్ని ఇలా ఈ బాస్కెట్లో తీస్తుంటే చాలా ఈజీగా వస్తుందన్నమాట. కిందేమో బేసన్ పెట్టేసి ఇట్లా 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 అనిస్తుంటే మంచిగా నీట్గా వచ్చేసింది. తర్వాత కూడా ఇంకొకసారి కూడా మనం 1-2 సార్లు, 2 సార్లు కాదులే, ఒకసారి అయితే ఖచ్చితంగా మళ్ళీ నీళ్ళు పోసి తీసుకోవచ్చు. మరీ ఎక్కువగా నీళ్ళు పోసేసినా కానీ పల్చగా అయిపోతుంది. పల్చగా అయిపోయిన దాన్ని మళ్ళీ ఉడకబెట్టి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో మనం ఎంత టైట్గా తీయగలిగితే అంత టైట్గా తీసేసుకోవడం, దాన్ని మళ్ళీ ఉడకబెట్టుకోవాలన్నమాట. ఉడకబెట్టుకునేటప్పుడు కూడా నేను ఇంకా అందులో ఏం వేయనండి, ఓన్లీ చింతపండు ఒకటే వేస్తాను. సో చింతపండు నేను ఐస్ క్యూబ్స్ లాగా చేసేసుకుంటానమాట. సో దట్ ఒక క్యూబ్ తీసుకుని మనం వంటలో యూజ్ చేసుకునేలాగా, ఒకటి చట్నీలకి ఎంతెంత కావాలో సైజు అంత సైజు, ఒకటి కూరల్లోకి ఎంత కావాలో అంత సైజు, 2 రకాల సైజులు చేసుకుంటానమాట. సో ఇదంతా గుజ్జు తీసేసిన తర్వాత బాగా పల్ప్ అంతా కూడా నీట్గా వచ్చేసేలాగా ఎంత తీయగలుగుతామో అంత తీసేసిన తర్వాత ఇంకా ఏం రాదనమాట. సో దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. సో స్టీల్ గిన్నెలు చక్కగా ట్రైప్లై స్టీల్ గిన్నెలో పెట్టేసి ఇలా మధ్యలో కలుపుతూ, దీనికి మూత పెట్టకపోతే మాత్రం బుడగలు వచ్చేసి అదంతా మొత్తం ఆ ఏరియా అంతా కూడా సర్వనాశనం అయిపోద్ది అనమాట. సో అందుకని ఇది నేను స్ప్లాటర్ అది పెట్టానమాట. దానివల్ల అదంతా అవ్వకుండా ఉంటుందనేసి. అది ఒక్క నిమిషం తీయడానికి మనం చూసినా కానీ ఈ లోపల మొత్తం అంతా పడిపోద్ది అనమాట. ఇది బాగా బుడగలు వచ్చేదాకా ఉడికితే అందులో పల్పు చాలా దగ్గరికి అయిపోతూ వస్తుంది. అదిగో చూడండి, పల్పు దగ్గరికి అవుతూ ఇది కొంచెం రెడ్యూస్ అయ్యే వరకు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకుని అంతవరకు ఉడకబెట్టుకోవచ్చు అనమాట. నేను బాగా దగ్గరికి అయితే ఉడకపెట్టను, కొంచెం రెడ్యూస్ అయ్యే వరకు, ఒక 1/2 ఇంచ్ రెడ్యూస్ అయ్యే వరకు కూడా ఉడకపెడతాను అనమాట. ఉడకపెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మామూలుగా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు చలికాలమే కాబట్టి రూమ్ టెంపరేచర్కి చాలా తొందరగా వచ్చేస్తుంది అనమాట. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో నేను ఇలా ట్రేలో తీసుకుంటానమాట. ఎందుకంటే మళ్ళీ క్యూబ్స్ దాంట్లో వేయాలంటే అదొక పెద్ద పని. ఆ క్యూబ్స్ ట్రే కూడా చాలా పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది, అందులో ఎక్కువ పట్టదు. సో అందుకని ఇలా ట్రేస్లో అయితే కనుక ఈజీగా ఉంటుందని నేను ఇలా ట్రేలో డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ తర్వాత అది తర్వాత రోజు అనమాట ఇది. సో కట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో చాకుతో ఇలా మనం బర్ఫీ కోసినట్టు కోసేస్తే కనుక క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. ఇది చట్నీలోకి చిన్న సైజు. ఇంకొక ట్రే చేశాను అనమాట నేను, అది పెద్ద క్యూబ్స్ అవుతూ ఉంటాయి. సో ఇలా నేను చింతపండుని స్టోర్ చేసుకుంటాను. అండ్ తర్వాత నేను ఈ కెటల్ కొత్తగా తీసుకున్నాను అనమాట, సింగర్ది. అంతకుముందు నా దగ్గర స్టీల్ కెటల్ ఉండేది. అయితే అది స్విచ్ దగ్గర ప్రాబ్లం వచ్చి ఫెయిల్ అయిపోయిందనమాట. స్విచ్ ఆటో ఆఫ్ అవ్వట్లేదు. ఆటో ఆఫ్ అవ్వకపోతే కనుక డేంజర్ అనమాట, ఎందుకంటే కంటిన్యూ మరుగుతూనే ఉంటాయి, కరెంట్ది కదా. సో దాని గురించి నేను ఇది రీప్లేస్ చేశాను అనమాట. దీన్ని గ్లాస్ జార్ తీసుకున్నాను, ఈసారి కొంచెం బాగుంటుందిలే అనేసి. సో ఇదేమైందంటే తీసుకున్న దగ్గర నుంచి
ఈ చలికాలం కాబట్టి అసలు ప్రతి దానికి గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇవే కాకుండా మామూలుగా మంచినీళ్ళు వేడి చేసుకోవడానికి కూడా చాలా ఎక్కువ యూజేజ్ అనమాట. సో దానివల్ల ఏమైంది, కాచి 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 ఒక 3 ఇంచుల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నుంచి అదంతా స్టీమ్ అలా ఉండిపోయి చుక్కలు చుక్కల్లాగా ఫామ్ అయిపోయిందనమాట. సో దీన్ని ఒకసారి క్లీన్ చేద్దాం అనేసి నేను రెగ్యులర్గా కూడా ఇలా చెక్కలు వేస్తానమాట. యూజ్ చేసిన నిమ్మ చెక్కలు వేసేసి ఒకసారి మరగపెట్టిన తర్వాత ఒకసారి మనం చేయి పెట్టకపోయినా పర్లేదు, ఆ నిమ్మ చెక్కలతోటే ఆల్రెడీ బాయిల్ అవుతాయి కాబట్టి ఆ నీళ్ళతో క్లీన్ అయిపోతుంది. బట్ ఆ చుక్కలు పోవాలనేసి నేను అలా బ్రష్ చేశానమాట. బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఒకసారి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పెట్టి మళ్ళీ ఒకసారి హీట్ చేసేసాను. అది మరిగిపోయిన తర్వాత ఉంపేసి క్లాత్తో నీట్గా తుడిచేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మనం ఆ చుక్కలన్నీ పోవాలంటే కనుక మూత తీసేసి పెట్టాలన్నమాట. మూత ఒకసారి హీటర్ మీద ఒకసారి ఊరికే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పెట్టి తర్వాత మనం అలా వదిలేస్తే కనుక చుక్కలన్నీ కూడా ఆరిపోయి నీట్గా అయిపోతుంది. సో ఇలా మధ్యలో ఈ క్లీన్ చేసుకుంటే కనుక నీట్గా మెయింటైన్ అవుతాయి అన్నమాట. ఏ సరుకులైనా సరే మనం కొనుక్కున్నాం వాడుతున్నాం అని కాకుండా మనం మెయింటైన్ చేసుకుంటంలో కూడా ఉంటుందన్నమాట. సో దీనైతే మళ్ళీ అలా చుక్కలవి కనపడి నాకు ఇరిటేట్ చేసింది కదా, నీట్గా తుడిచిన తర్వాత హ్యాపీగా ఉందన్నమాట. నేను ఇంటి దగ్గర నుంచి నువ్వులు తీసుకొచ్చాననమాట. నువ్వులు ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం ఏంటి, ఇక్కడ దొరకవా మీకు జైపూర్లో అని అనొచ్చు. జైపూర్లో దొరుకుతాయండి, బట్ ఇలా తెల్లగా పాలిష్ లాగా మంచిగా దొరకవు అనమాట. కొంచెం ఇలా నల్లగా దొరుకుతాయి. బట్ ఇవి మనలా ఉండవన్నమాట. టేస్ట్ కొంచెం చేదుగా బాగోదు, నాకు నచ్చదనమాట. లడ్డు చేస్తే కనుక కొంచెం ఆ బిటర్నెస్ తెలిసిపోతూ ఉంటుంది. మన సైడ్ నువ్వులు అనుకోండి అసలు బిటర్నెస్ ఉండదు, చాలా బాగుంటుంది, వాసన కూడా చాలా ఫ్రెష్గా వస్తుందన్నమాట. బెల్లం కూడా పొడి కొట్టుకుని ఉంచుకోవడం అలవాటు కాబట్టి సో ఈరోజు చిమ్మిలుండలు చేద్దామనేసి డిసైడ్ అయ్యానమాట. చిమ్మిలుండలు చాలా హెల్దీ. ఇప్పుడు ఊరికే ఫ్యాసినేటింగ్గా ఆ నట్స్ ఆ డ్రై ఫ్రూట్స్తో ఇలా లడ్డు చేసుకునే బదులు సింపుల్గా మనకి ఏదైతే అవైలబుల్ ఉంటున్నాయో ఈజీగా తినగలిగేవి, అంటే కాంప్లికేటెడ్గా నట్స్ అవి వేసిన తర్వాత అందరూ తినరు, అందరికీ ఇష్టం ఉండదు. బట్ ఇలా చిమ్మిలుండలు అయితే కనుక, చిమ్మిలుండలు కూడా అందరూ తినరు, బట్ తింటే మాత్రం చాలా మంచిది, చాలా ఎక్కువ కాల్షియము. ఇప్పుడు ఈ టైంలో తినాలి, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి నువ్వులు వేడే ఉంటుంది అండ్ బెల్లంలో కూడా వేడి అంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు భోజనం అయిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటారనమాట. ఆ బెల్లం ముక్క వల్ల మనకి డైజెషన్ కూడా ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అంటారనమాట ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే ఈ వింటర్లో కొంచెం గీ తింటారు కదా, ఆ గీ కూడా డైజెషన్ అవుతుందట. సో దాని గురించి బెల్లం ముక్క అయితే ఖచ్చితంగా తింటారనమాట. సో దాని గురించి నేను ఈరోజు చిమ్మిలుండలు చేద్దామని డిసైడ్ అయ్యాను. నాకు చిమ్మిలుండలు అంటే చాలా ఇష్టం. భోజనం తర్వాత స్వీట్ క్రేవ్ ఉంటుంది కదా, స్వీట్ టూత్. సో చిన్న చిమ్మిలుండ తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. సో అందుకనే నువ్వులైతే తీసుకొచ్చాను కదా, చేద్దాంలే అనేసి మిక్సీలో ఫస్ట్ ఏం చేశానంటే కొంచెం కచ్చాబచ్చా అంటే పప్పు చెక్కలాగా బ్లెండ్ చేశాను. బట్ నాకు అనిపించిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా పప్పు ఉండిపోయిందేమోనని సో బెల్లం అంతా కూడా మళ్ళీ మిక్సీలో పొడి కొట్టిన బెల్లమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మిక్సీలో పొడి చేసేసిన తర్వాత ఈ నువ్వులను కూడా వేసేసి చక్కగా ఒకసారి ఇట్లా కలుపుతూ పిసుకుతూ చేస్తే కనుక దాంట్లోంచి ఆయిల్ రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు ఉండ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అలా నేను చిమ్మిలుండలు చేసుకుని బాటిల్ ఎదురుగుండా పెట్టుకుంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అని అనేసి. తర్వాత పెళ్ళికి వెళ్ళి వచ్చాను కదా, చీరలన్నీ అలా అయిపోయినాయి అనమాట. సో వాటిని డ్రై క్లీనింగ్ ఇచ్చానమాట. డ్రై క్లీనింగ్ కూడా రెగ్యులర్గా ఏమి ఇచ్చేది ఉండదు, ఒక 3 to 4 టైమ్స్ మనం యూజ్ చేసిన తర్వాత డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటానన్నమాట. సో అవన్నీ లోపల సర్ది పెట్టేసుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.